ఇవాళ నేను కొబ్బరి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. కొబ్బరి పచ్చడి కొంచెం కొబ్బరికాయ ఇవాళ కొంచెం ఉప్పుగా వచ్చింది, తీగా రాకుండా ఉప్పుగా వచ్చింది. సో దాన్ని నేను కొబ్బరి పచ్చడి చేసేద్దామని చూస్తున్నాను. కొంచెం బెల్లం వేసేస్తే కొంచెం చాలా చిన్న ముక్క బెల్లం వేసేసాం అనుకోండి, మిగతాదంతా సేమ్ ప్రొసీజర్. నేను ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకున్నాను. ఇప్పుడు ధనియాలు నువ్వులు వేసుకుంటున్నాను. ఇది బాగా వేగిపోవాలి. కొంచెం హైలో పెట్టేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి కొబ్బరి పచ్చడి అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది, అందరికీ తెలుసు. వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. సో ఇది నేను మ్యాక్సిమం అన్నంలోకి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. సో మ్యాక్సిమం అన్నంలో అయితే బాగా టేస్టీగా ఉంటుంది. సో ఎందుకో తెలియదు, కొంచెం ఉప్పగా వచ్చింది. ఉప్పగా వస్తే పిల్లలు తిన్నారు కదా, మామూలుగా వేరే దాంట్లో వేసినా కూడా, ఒకవేళ కూరల్లో వేసినా కూడా ఉప్పగానే ఉంటుంది కదా. సో అందుకని నేను పచ్చడి చేసేస్తున్నాను. సో ఏదైనా మనం యూటిలైజ్ చేసుకోవాలండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నా వాయిస్ ఓవర్ మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక కామెంట్ బాక్స్లో పెట్టండి నా వాయిస్ ఓవర్ నచ్చిందని. నేను వాయిస్ ఓవర్తోనే నేను మీకు కనెక్ట్ అవుతున్నాను కాబట్టి, ఓకేనా. ఇవి బాగా వేగిపోయండి. ఇప్పుడు నేను ఇంగు వేసేసుకుంటాను. ఇంగు లేకపోతే అస్సలు బాగోదు. ఇంగు వేసేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను. తగినన్ని పచ్చిమిరపకాయలు, తగినన్ని ఎండుమిరపకాయలు. ఇవి బాగా వేగాలండి. కదండి బాగా వేగిపోయి మనం ఇంగు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందాం, అలాగే ఉప్పు వేసేసుకుందాం. నేను కొంచెం డిఫరెంట్గానే చేస్తున్నానండి, మామూలుగా చేసే కొబ్బరి పచ్చడి కాదు, నేను డిఫరెంట్గానే చేస్తున్నాను. సో పసుపు ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడు బెల్లం వేసేసుకుందాం. నేను చెప్పాను కదండి బెల్లం వేసేస్తానని, సో దట్ మంచిగా ఉంటుంది. అలాగే కొంచెం కారం వేసేసుకుందాం. కొంచెం ఏంటంటే పెద్ద స్పూన్తో కారం వేసేసాను. వేసేసి ఇలా కలిపేసుకోవాలి. ఇంకో పోపు మాత్రం ఎక్కువ వేసుకోవాలని చెప్పాను కదా. సో ఇవి ఒక్కసారి వేగిపోయినప్పుడే, ఇవన్నీ బాగా వేగిపోయినప్పుడే మనం ఈ కొబ్బరి ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. నేను ఒకటేసారి అంతా గ్రైండ్ చేసేస్తాను. కచ్చాపిచ్చాగా ఉన్నా కూడా పర్వాలేదని నేను చేస్తున్నాను. ముందర పోపు గ్రైండ్ చేసి అలా కాకుండా ముందర కచ్చాపిచ్చాగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. అన్ని చింతపండు కూడా వేసేసాను, వెల్లుల్లిపాయలు కూడా వేసేసానండి. తగినంత కారం ఎక్కువ వేసుకోమన్నాను కదా, ఇంకొంచెం కావాలంటే స్పైసెస్ మాకు కావాలండి అన్నవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర కొంచెం గార్నిష్కి రాసుకోండి. అంతేనండి. ఇది చల్లారాలి. ఇది చల్లారాక నేను గ్రైండ్ చేసేస్తాను అనమాట. అన్నీ వేసేసాం మనం, బెల్లంతో సహా వేసేసాం. ఇంకేం వేయక్కర్లేదు. జస్ట్ కొంచెం నలగడానికి కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది. నేను మిక్సీలో వేసేసుకున్నాను. ఇప్పుడు నేను సాంబార్ పొడి, మన ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి, అందులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ఇంకా మనం పోపులో మినపప్పు, శనగపప్పు వేయలేదు కాబట్టి నేను ఇది వేసేసాను. సో సరిపోతుంది. ఇది ఇప్పుడు నేను గ్రైండ్ చేసేసుకుంటాను. గ్రైండ్ చేసేసుకున్నాక మీకు చూపిస్తాను. ఒకవేళ నలగకపోతే మాత్రం నేను ఏ బాండీలో అయితే నేను పోపు అంతా వేయించానో ఆ బాండీలో నీళ్ళు పోసాను, ఆ నీళ్ళే వేసేస్తాను అనమాట. సో మొత్తం అంతా అయిపోయాక మీకు చూపిస్తాను. పచ్చడి ఇలా తయారైపోయింది. ఎంత టెంప్టింగ్గా ఉందో చూడండి, అసలు నోరు ఊరిపోతుంది. వేడివేడి అన్నంలో తింటే మాత్రం సూపర్బ్ ఉంటుంది. సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంటుంది. మీరు ఇలా చేసేసుకోండి. నేను ఇన్స్టెంట్గా ఎలా చేశానో మీకు చూపించేశాను కాబట్టి తప్పకుండా మీరు చేసేసుకోండి, తినండి. వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని తినండి, పచ్చిమిరపకాయ నంచుకుని తినండి. చాలా చాలా టేస్టీ అయిన పచ్చడి మీ సొంతం అయిపోతుంది. ఎంత టేస్టీగా ఉందో చూడండి. ఇదే కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. నేను ఆ వాటర్ ఏదైతే నేను యూజ్ చేస్తానన్నానో అది యూజ్ చేశానండి. యూజ్ చేశాకనే ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్